అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించగా గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ సమర్పించారు. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలైన 3 రోజుల్లోనే 62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని పైరసీ సమస్య వేధిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే హెచ్డి ప్రింట్ ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. తాజాగా ఆ ప్రింట్ను ఒక ఆంధ్రప్రదేశ్ బస్సులో ప్లే చేసినట్లుగా సినిమా నిర్మాత బన్నీవాసు ఆరోపించారు. ఏపీ ఎస్ఆర్టీసీ ఓ బస్సులో మా సినిమా పైరేటెడ్ వర్షన్ ప్లే చేసినట్లు తెలుసుకున్నాం. ఇలా చేయడం చట్టవిరుద్ధమే కాదు, ఒక రకంగా దౌర్జన్యం కూడా. ఈ సినిమాని తెర మీదకు తీసుకువచ్చేందుకు ఎంతో మంది చేసిన విశ్రాంతమైన కృషికి జరిగిన ఘోర అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా అనేది నటీనటులు, దర్శకుడు, నిర్మాతల కళ అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఏపీ ఎస్ఆర్టీసీ చైర్మన్ సీరియస్గా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బలమైన ఉదాహరణ సెట్ చేయాలని తాను కోరుతున్నట్టుగా బన్నీవాసు వెల్లడించారు. ఏదేమైనా సరే కొత్త సినిమాలకు ఈ పైరసీ అనే భూతం వెంటాడుతూనే ఉంది.